కోసం ఉపయోగపడాలి అనే ప్రతి మనిషికి ప్రతి నాయకుడికి తాపత్రయం ఉంటుంది. కానీ అది కొంతమంది సాధ్యపడుతుంది, కొంతమంది సాధ్యపడే లోపులోనే వారి పుణ్యకారం అయిపోతుంది. మీ అందరి చలవతో మీ అందరి దీవెనలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోళ్ళకి మంచి చేయాలనే తాపత్రయపడే శాఖల్లో ఒక శాఖ అయిన ఈ ఇళ్ల కార్యక్రమం, హౌసింగ్ కార్యక్రమం శాఖ నాకు వచ్చింది. ఈ శాఖ మంత్రిగా నేను బాధ్యతలు తీసుకునేటప్పుడు అంతకుముందు రాష్ట్ర విభజన జరగకముందు స్వర్గీయ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఈ తెలంగాణ రాష్ట్రానికి సుమారు 25 లక్షల ఇళ్ళు ఆనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడి కల నెరవేరే విధంగా కట్టారు. మళ్ళీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలనలో ఇళ్ళు కట్టడం అట్లా వదిలేయండి, ఆ డిపార్ట్మెంట్ని ముక్కలుగా చిన్న పీలికలుగా చీల్చి చెండాడి హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేది లేకుండా ఆనాడు మహాప్రభు ఆ దొరవారు చేశారు. ఈ శాఖ మంత్రిగా నేను అయిన తర్వాత ఏవైతే వాగ్దానాలు చేశామో, ఏవైతే హామీలు ఇచ్చామో, ఇచ్చిన హామీలలో ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా పేదోడి కల నెరవేరే దాంట్లో భాగంగా ఇల్లంటే ఏదో పునాదులు తీసి 4 ఇనుప సువ్వలు పెట్టి ఒక గంపడ కంకర, ఒక గంపడ ఇసుక, ఒక అరకట్ట సిమెంట్ వేసి కడితే ఇల్లు కాదు. ఒక 100 ఇటుకలు పెట్టి పేర్చి 2 దారబంధాలు పెట్టినంత మాత్రంలో అది ఇల్లు అయిపోదు. ఇల్లుకి అర్థం పేదవాడి ఆత్మ గౌరవం, పేదవాడికి ఒక భరోసా, పేదవాడికి ఒక స్థైర్యం, ధైర్యం. ఆ ఇల్లు ఇవ్వాలని, ఆ పేదోడి భరోసాని భుజము తట్టి మేల్కొల్పాలని ఆనాటి ప్రబుద్ధులకి కనీసం జ్ఞానం లేదు. నిజంగా ఆ 10 సంవత్సరాలలో సంవత్సరానికి 1 లక్ష ఇళ్ళు పేదోళ్ళకి కట్టించుంటే ఆ 10 సంవత్సరాలలో ఆనాటి ధనిక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 లక్షల ఇళ్ళు కట్టించి ఉండేవాళ్ళు. కానీ స్వార్థం కోసం కమిషన్లకి కకృతిపడి పేదవాడి ఆత్మగౌరవానికి నేను మద్దతిస్తే, సాయం చేస్తే, పేదవాడికి భుజము తడితే దాంట్లో నాకొచ్చే లాభం ఏముంది, నాకొచ్చే కమిషన్ నాకు రాదు కదా అని కేవలం ధనార్జన కోసం, కేవలం కమిషన్ల కోసం ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఫుల్లుగా డబ్బులున్నప్పుడు ఇళ్ళు కట్టకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది. ఆ కాళేశ్వరం ఫౌండేషన్ వేసింది వాళ్ళే, ఓపెనింగ్ చేసింది వాళ్ళే. ఆ పైనున్న దేవుళ్ళు వారు చేసిన అరాచకాన్ని తట్టుకోలేక ఇంకా ఒక నెల 15 రోజులు ఎన్నికలున్నాయనంగా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ కాళేశ్వరం కూడా కూలిపోయింది. చివరికి ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారిని ఎంక్వైరీ కమిషన్గా వేస్తే ఆ కాళేశ్వరం భాగోతం
కథలుగా విచిత్రంగా ఆ కాళేశ్వరం ఓపెనింగ్ అప్పుడు ఆ దొరవారు చెప్పాడు, ప్రపంచంలో 7 అద్భుతాలు కాదు 8వ అద్భుతం ఈ కాళేశ్వరం అని చెప్పాడు. ఆ 8వ అద్భుతం యొక్క భాగోతాన్ని ఆ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. అటువంటి కట్టిన కాళేశ్వరం బదులు పేదవాడి ఆత్మ గౌరవానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళు కట్టాలనే ఇంగిత జ్ఞానము లేకపోగా ఆ డిపార్ట్మెంటే అవసరం లేదని తీసేసిన గనుడు దగ్గర నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ శాఖని మరింత బలోపేతం చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి ఆలోచనలు, సహచర కేబినెట్ మంత్రులు ఆలోచనలు, ప్రతి ఆలోచనలని రంగరించి ఎక్కడా అవినీతి జరగొద్దు, ఎక్కడా స్వార్థానికి ఈ ఇందిరమ్మ ఇల్లు ఇయ్యొద్దు, అర్హులైన పేదవాడై ఉంటే చాలు, వాళ్ళ ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా అనేక సవరణలు సంస్కరణలు తీసుకొచ్చి దాని పద్ధతిలో ఆనాడు మొదటి విడత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదోడి కల నెరవేర్చడం కోసం తల తాకట్టు పెట్టైనా ఇందిరమ్మ ఇళ్ళు 4.5 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత 3,500 ఇళ్ళు ఇచ్చి ఈ 3,500 ఇళ్ళు ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎలాంటి కారుకోతలు కూశారో ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాల. ఈ కాంగ్రెస్ వాళ్ళట ఇందిరమ్మ ఇళ్ళు కాగితాలు ఇస్తున్నారు, అసలు వీళ్ళ డబ్బులు ఏడున్నాయి, ఉన్నంత అప్పు మేమే చేసిపోతే మీ గీడకు అప్పేడ పుట్టుద్ది అని హేళనగా మాట్లాడారు. చాలా చిన్నబుచ్చుకునేటట్టు మాట్లాడారు, కొవ్వెక్కిన అహంకారంతో మాట్లాడారు. అయినా ఎక్కడా తొనగకుండా బెనకకుండా ఇచ్చిన మాట నెరవేర్చాలని తపనతో, పేదోడి కల నెరవేర్చాలని ఆశయంతో ప్రతి సోమవారం రోజుకి 2 సార్లు మనం భోజనం చేసేది. ఒక పూట నాకు మిస్ అయినా